నేను ఏ దాన్ని లింకప్ చేసినా కూడా సైబర్ క్రైమ్లో మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన కమ్యూనికేషన్లో మన టచ్లో ఉన్న వాళ్ళకి తప్ప మిగిలిన వెబ్సైట్ ఓపెన్ చేయడం కానీ మిగిలిన మెసేజ్లు ఓపెన్ చేయడం కానీ ఒక రకంగా మనకు ఫోన్కు మనమే వాళ్ళకు పాస్వర్డ్ ఇచ్చిన అవకాశం అయిపోతుంది. కాబట్టి షుడ్ బి నీ ఫోను నీ పర్సనల్, నీ ఫోన్ మీ గ్రూప్స్ మాత్రమే, మిగిలిన ఎవరో కలుపుకొని జస్ట్ గుడ్ మార్నింగ్ మెసేజ్ చాలు మీకు హ్యాక్ చేసుకోవడానికి వస్తాం కొన్ని సందర్భాల్లో. కాబట్టి అన్నెసరీ మెసేజెస్ అన్నెసరీ గ్రూప్స్ ఫార్వర్డ్ చేయడము పెట్టుకోవడం లేకుండా మనకు అవసరం మేరకు ఉపయోగించుకొని అవేర్నెస్ కలిగి సెక్యూరిటీ వాళ్ళు బాగా పెట్టుకోగలిగితే దీన్ని ఇది అవుతుంది. మోసపోయేవాడు వరకు మోసం చేసేవాడు పుట్టుకొస్తూనే ఉంటాడు. మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏదైనా పొరపాటున ఆర్థికపరమైన లావాదేవీలను మోసపోతే 1930 వెంటనే ఫోన్ చేయండి. సైబర్ క్రైమ్ వాళ్ళకు మీ డీటెయిల్స్ చెప్పండి. వాళ్ళ నెంబర్ ఒక అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ మీకు జనరేట్ చేస్తారు. ఆ నెంబర్ ఉంటే ఆ డబ్బులు ఎప్పుడు రికవర్ అయినా కూడా మీకు ఆటోమేటిక్గా కమ్యూనికేషన్ అవుతుంది. ఆ కేసులో డెవలప్మెంట్ మీకు అందుతుంది. రిజల్ట్ మీ దాకా వస్తుంది. 1930 సైబర్ క్రైమ్ నెంబర్. దానికి ఫోన్ చేసి ఒక అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ జనరేట్ చేసేదాకా మీ వివరాలని చెప్పండి. 24/7 వర్క్ చేస్తుంటుంది. గుప్త నిధులు అనే కాన్సెప్ట్తో ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఆ గుప్త నిధులు అమ్ముకోవడానికి కూడా డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయని పెట్టుకుంటూ ఉంటే వీళ్ళు సరదాగా కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్నాయంటే వాళ్ళు మా దగ్గర ఉన్నాయని చెప్పుకున్నారు. వాళ్ళు ఏదో చెప్తున్నాయంటే దాన్ని నాన్ సీరియస్ చెప్పుకున్నారు. మా దగ్గర 100 కోట్ల డబ్బులు ఉన్నాయని. 100 కోట్ల డబ్బులు ఎక్కడ ఉన్నాయరా అంటే ఇంకా అందరూ చెప్పి రైస్ మిల్లింగ్ బాగా ఫేమస్ కాబట్టి మధ్యలో రైస్ మిల్లింగ్ చాలా వచ్చని చెప్పుకున్నారు. దాన్ని ఆ ముద్దాలు నమ్మినారు. వీళ్ళు కూడా రైస్ మిల్లింగ్ ద్వారా డబ్బులు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో గుప్త నిధులు చిక్తాయేమో అనే ఉద్దేశం వీళ్ళకు ఉన్నట్టుంది. సో ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటూ సమాచారం లీక్ చేసుకుంటుంది. 100 కోట్ల రూపాయలు సౌండ్ 100. సైబర్ క్రైమ్ లాంటి ఒక వ్యసనం లాంటి జబ్బు తప్ప మరొకటి కాదు. ఎక్కడ గుప్త నిధులు ఏదైనా ఉంటే గవర్నమెంట్ ఒక అడ్మినిస్ట్రేషన్ బ్రహ్మాండం అడ్మినిస్ట్రేషన్ ఉంది. వాళ్ళ ఒక మన సంస్థలు ఉన్నాయి, ఏజెన్సీస్ ఉన్నాయి. అవన్నీ కాకుండా సాధారణ ప్రజలు గుప్త నిధులు పెట్టుకొని తిరగడము, రైస్ మిల్లింగ్ అని తిరగడము, అట్లాగే తాబేళ్ళని తిరగడము, రోడ్డు తలపాలు తిరగడము నిజంగా ఇప్పటికీ ఒక సామాజిక రుగ్మత లాంటిది. ఇదే దానికి దూరంగా కోరుకుంటున్నాను. కోఆర్డినేటర్ ఉన్నాడు. అంత కొంచెం ఎడ్యుకేటెడ్ బాగా హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు ఇద్దరు. అత్యాస, ఓన్లీ అత్యాస వాళ్ళకు లాజిక్స్ కూడా మర్చిపోయేలాగా చేస్తుంది. ఇది పాసిబిలిటీ ఉందా లేదా? అసలు 100 కోట్ల రూపాయల డబ్బులు ఉంటే మాత్రం ఆర్బీఐ ఎలా మారుస్తుంది? ఇన్ని రోజులు వాళ్ళ పొజిషన్కి ఇన్ని రోజులు మార్చుకోవడం కారణం ఏంటి? వాళ్ళు అసలు ఆ డబ్బులు ఎలా అకౌంటబిలిటీ ఉంటాయని కూడా లేకుండా జస్ట్ 100 కోట్ల వడుతూనే జనాలను నడిపించేస్తుంది. ఒకవేళ ఉన్నా వాళ్ళు ఎలా మార్చుకుంటారు, ఎలా అవుతాయి? ప్రాక్టికల్గా పాసిబుల్ కాని ఇష్యూస్ అన్నీ అయిపోతాయనుకునే ఒక సౌండ్తో అత్యాశతో పోతున్నారు ఇష్యూస్ అనేవన్నీ. సేమ్ క్రైమ్ ఒకటి ఉంది. ఆ క్రైమ్లో ముద్దాయిలుగా ఉన్నారు. రామగుప్ప మండలంలో 14, 11, 20, 24 మిడ్నైట్ పెద్దగురుపల్లి గ్రామానికి చెందిన గోవిందప్ప మరియు అతని కుటుంబ సభ్యులను కొంతమంది వ్యక్తులు కిడ్నాప్ చేసి 3 వాహనాల్లో తీసుకెళ్ళిపోయారు. దాని గురించి పూర్తిగా దర్యాప్తు చేస్తే దర్యాప్తు భాగంగా ఈరోజు 2 ప్రదేశాల్లో కిడ్నాప్ కాబడిన వ్యక్తులు అలాగే దానికి కిడ్నాప్కు పాల్పడిన 7 మంది వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు. దీనిపైన పూర్తిగా విచారిస్తే ఎవరైతే కిడ్నాప్ కాబడినారో ఆ వ్యక్తుల దగ్గర దాదాపు 100 కోట్ల రూపాయలు రైస్ మిల్లింగ్ దాకా డబ్బులు వచ్చిందని ఈ ముద్దాయిలకు ఒక సమాచారం రావడంతో వాళ్ళ దగ్గర నుంచి ఎలాగోలాగా బెదిరించి డబ్బులు తీసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆదాయ శాఖ అధికారులుగా వాళ్ళకి చెప్పి వాళ్ళందరినీ వెహికల్లో ఎక్కించుకొని 100 కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయనే భ్రమతో వాళ్ళని చేశారు. తర్వాత విచారణలో వాళ్ళ దగ్గర ఆ డబ్బులు ఏం లేవు, జస్ట్ ఒకరికొకరు జిమ్మిక్స్ చేసుకుని ఒకరికొకరు మోసేసిన ఉద్దేశంతో చెప్పుకున్న మాటలుగా ధృవీగా చెప్పినారు. ఎవరైతే కిడ్నాప్ పాల్పడినారో ఆ వ్యక్తులందరినీ ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 3 వాహనాలు కూడా సీజ్ చేయడం జరిగింది.
కరెక్ట్.